క్రైస్ట్ చర్చ్ సంఘమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనము చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ దినమంతట్లో ఇంతదనక మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క సన్నిధానంలోకి వచ్చి ఇక జూలై నెల చివరి దినంలో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యతని గురించినారు. వందనాలు ప్రభా. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆవిర్భవించవలసిందిగా వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన ప్రారంభించడానికి గాను ప్రత్యేకమైన పాట మనం పాడుకుని ఆరాధనని ప్రవేశిద్దాం. మేలులు నీ మేలులు, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. బలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. అపోస్తుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతిపిలాతు అధికారం శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధించబడి అదృశ్యలోకమున దిగినను. చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినము లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున
కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటకు అక్కడ నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధారణను, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అందరు కూర్చున్నారండి. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ప్రియసంగమా, మన యొక్క ఇండియాలో మంచి పాపులర్ అయిన క్రీడగా క్రికెట్ ఉన్నది. క్రికెట్లో ఉన్న క్రికెట్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకు ఒక జెర్సీ అనేది ఉంటుంది, అంటే ఒక టీషర్ట్. వాళ్ళ టీషర్ట్ల మీద వెనకాల వారి పేరు, వారి యొక్క నెంబరు వేసి ఉంటుంది. ఆ యొక్క టీషర్ట్ వెనకాల అతని యొక్క పేరు, అలాగే దాని మీద ఉన్న నెంబరు అతనికి ఒక ఐడెంటిఫికేషన్ లాగా ఉంటుంది. అంటే ఆ టీషర్ట్ని చూడగానే ఇతను పలానా వ్యక్తి అన్నమాట అని. ఇంకొక విషయం ఏంటంటే, ఆ యొక్క క్రికెట్లో ఎంతో పాపులర్ అయిన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు వేసుకున్న ఆ యొక్క టీషర్ట్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఆ యొక్క టీషర్ట్ని ఆక్షన్ చేస్తే, వేలం వేస్తే కొన్ని లక్షల రూపాయలు పలుకుతుంది. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రతిభ, ఆ యొక్క క్రికెట్ అతను ఆడే విధానాన్ని బట్టి, అతనికి వచ్చిన పేరుని బట్టి అతను వేసుకున్న టీషర్ట్కి అంత వాల్యూ ఉంటుందన్నమాట. ఇక వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము, లేకపోతే అనేకమైన విశ్వాసుల మధ్యలో ఉన్న మనము, మనకంటూ ఒక జెర్సీ ఉందా, ఒక టీషర్ట్ ఉందా, మనకంటూ ఒక నెంబర్ అనేది ఉన్నదా? ఎంతోమంది విశ్వాసుల్లో మనం కూడా ఒక విశ్వాసులాగా ఉండిపోతున్నామా? ఎంతోమంది క్రైస్తవుల్లాగా మనం కూడా ఒక క్రైస్తవుడిగా ఉండిపోతా ఉన్నామా? దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తును ధరించుకొనిన వాడవై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అంటున్నాడు. అంటే మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఇష్టాలను, ఆలోచనలను, కోరికలను తీర్చుకుంటానికి యేసుక్రీస్తు వారు కానీ, క్రైస్తత్వం కానీ, రక్షణ కానీ లేదు. కానీ నీవు దేవుని కొరకు, దేవుని యొక్క స్వార్థ కొరకు, లేకపోతే దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించుట కొరకు నీవు ఒక ప్రత్యేకతను నువ్వు కలిగి ఉన్నావా? ఆ యొక్క క్రికెట్ టీంలో 12 మందో 11 మందో ఉంటే ఆ యొక్క టీషర్ట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక ఐడెంటిఫికేషన్. మరి అటువంటి ఐడెంటిఫికేషన్ నీ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో నిన్ను చూడగానే ఇతను ఫలానా వ్యక్తి అని, లేకపోతే ఫలానా విశ్వాసి అని, లేకపోతే ఫలానా సువార్థికుడు అని, అనేక మంది సువార్థికుల్లో నిన్ను ప్రత్యేకంగా ఉన్న ఎవరైనా ప్రత్యేకమైన సువార్థికుడు అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? లేకపోతే ఇంతటి ప్రత్యేకమైన సేవలో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడని నన్ను చూసి ఎవరైనా అనుకుంటున్నారా? అటువంటి ప్రత్యేకమైన జెర్సీని, నెంబర్ని నువ్వు క్రీస్తు సేవలో కలిగి ఉన్నావా అనేది ఇక దినాన దేవుడు ఇక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ప్రధాన ఇక జూలై నెల 1వ దినం నుంచి ఇక 31వ తారీఖు వరకు అనుదినము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకను దేవుడు మనల్ని కాచి కాపాడి అనేకమైన ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, అమర్యాదల నుంచి మనల్ని రక్షించిన విధానం. ఇంకా కొద్ది గంటల్లో మనము ఆగస్టు నెలలోనికి ప్రవేశిస్తాం. నూతన నెలలోనికి మనం ప్రవేశిస్తాం. ఇక నూతన నెల ఆగస్టు నెలలో మన యొక్క కార్యాచరణ ఏమిటి, మన యొక్క ప్రణాళిక ఏమిటి,
జూలై నెలలో మనం ఏం చేసామో మనకేమన్నా గుర్తుందా? లేకపోతే దేవుడు మనకి ఏదైనా గొప్ప కార్యాలు చేశాడు అనే దాని మీద మనకి ఏమన్నా గుర్తుందా? ఆగస్టు నెలలో ఏమన్నా చేయాలన్న ప్రణాళిక మనం కలిగి ఉన్నామా? దేవుని కొరకు, దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకు, లేకపోతే దేవుని వాక్యానుసారమైన జీవితం కొరకు మనం ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నామా? ఇక నూతన నెలలోనికి మనము కొద్ది గంటల్లో మనము మరి చేరుకుంటున్న విధానం బట్టి ఆగస్టు నెలలో ఏదన్నా మనము దేవుని కొరకు చేద్దాం. ఒక ప్రత్యేకమైన జెర్సీని మనం కలిగి ఉందాం, ప్రత్యేకమైన టీషర్ట్ని మనం కలిగి ఉందాం, ప్రత్యేకమైన నెంబర్ని మనం కలిగి ఉందాం. దాన్ని బట్టి ఆగస్టు నెలలో మనం అనేక మందికి మాదిరికరంగా ఉందాం. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడనుగాక. ఆగస్టు నెల యొక్క ప్రత్యేకమైన శుభాలు, ఆశీస్సులు మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందులో లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. మహోన్నతమైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ దినం ప్రభా మీరు ఇచ్చిన రక్షణ, భద్రత, కాపుదల బట్టి అనేకమైన ఆందోళనలు, టెన్షన్లు, భయము ప్రభానైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము పడకుండా ఈ రాత్రికాల సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే భాగ్యత అనుగ్రహించినారు. వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఇంకా కొద్ది గంటల్లో ఆగస్టు నెలలోనే మేము ప్రవేశిస్తూ ఉన్నాం. దానికంటే ముందు జూలై నెలంతట్లో మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు బట్టి మేము మర్చిపోయినాము. మమ్మల్ని క్షమించి దాన్ని బట్టి మీ బంగారు పాదాలకు ఎన్నో లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయకు ప్రత్యేకమైన దేవునితో కుషిని ప్రిన్స్ని, దాత్రి నన్ను, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ని, అమ్మగారు, నాన్నగారు, బుజ్జములు, చిన్న కుటుంబాలు, మీ ఆచరణ, మెరడని సంతుని, దాని నిత్యముని, దాత్రి యొక్క అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించిన ప్రభా. కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అమృత్ బాబు, శేఖర్ డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమ గారు, జయప్రద్ గారు, ప్రభాకర్ గారు, అబ్రహం గారు, ప్రసాదరావు గారు, జార్జి గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవళ్ళ సుధాకర్ సార్ గారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రభా. కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అవసరం ఈ వేళ మీరు తీర్చుకుంటూ ముందు కొనసాగలిగే బాధ్యత అనుగ్రహించండి. ఈ స్థలంలో కట్టబడిన ఇక గృహము, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘం ఆఫీసును శాస్త్రంగా ప్రతిష్ఠింప చేయండి. సైతాను, అంధకార, మతోన్మాద, దుష్టశక్తులను దూరపరచండి. పట్లూరు ల్యాండ్లో జరుగుతున్న పనిని మీరే కాపాడండి, భద్రపరచండి. సైతాను, అంధకార, మతోన్మాద, దుష్టశక్తులను దూరపరచండి ప్రభా. అక్కడ జరిగే ప్రతి ఒక్క పనికి కావాల్సిన ప్రతి విధమైన అవసరతను మేము తీర్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాధ్యత అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా, ప్రతి విధమైన అవసరతను ఇదిలో మేము తీర్చుకుంటూ ముందుకు కొనసాగల బాధ్యత అనుగ్రహించవలసిందిగా, ప్రత్యేకించి క్వశ్చన్ ప్రిన్స్ని జ్ఞాపకం చేసుకునండి. బిడ్డల బాధ్యత కలిగిన జీవితము, చదువునందు ఆసక్తి కలిగిన జీవితం అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా పుష్ప వచ్చిందాక, నీ రాజ్యం వచ్చిందాక, నీ చిత్తం పరలోక మందు భూమి మీద వెందాక మహాన్ దైత్యం మళ్ళా ప్రాక్షమించం ప్రకారం మా ప్రాక్షమించం సర్జకాలు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడేయండి, కాచి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు నా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవద్దతము ఈ మహిమేద కృపయించుము దేవా, కమ్మర మీదో ప్రేమ వర్షము కృపరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.